హాయ్ అండి, వెల్కమ్ టు తన్నీ క్రియేషన్స్. ఈరోజు మనం థ్రెడ్ పైపింగ్తో అంటే పైపింగ్ థ్రెడ్ అంటే కార్ట్ ఉంటుంది కదా, దారంతో మనం ఎలా థ్రెడ్ పైపింగ్ అనేది కుట్టుకోవాలో చూద్దాము. ముందుగా మనం క్లాత్ తీసుకొని ఈ విధంగా ఒక స్కేల్ వెడల్పు కానీ 1 ఇంచు వెడల్పు కానీ ఇలా కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకొని క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే కుట్టుకునేటప్పుడు ఉబ్బెత్తులుగా కాకుండా అంటే ఎగుడు దిగుడుగా కాకుండా నీట్గా ఉంటుంది మనకి థ్రెడ్ అనేది. సో ఈ విధంగా పెట్టుకోవాలి. మనం ఏదైతే దారం ఉంటుందో ఆ దారాన్ని ఈ విధంగా మిడిల్లో పెట్టుకొని చివరిగా కుట్టు వేసుకోవాలి. 1 సైడ్ పాదం ఉంటుంది కదా, ఈ 1 సైడ్ పాదం ఎలా పెట్టుకోవాలి అనేది ఛానల్లో ఒక వీడియో ఉందండి, వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ విధంగా మిడిల్లో పెట్టుకొని దారానికి దగ్గరగా కుట్టు వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ థ్రెడ్ పైపింగ్ అనేది డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ చాలా సింపుల్గా వేసుకోవచ్చు. వీలైనంత వరకు సన్నగా ఉండే తాడుని ఉపయోగించడం వల్ల పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూశారు కదా, ఈ విధంగా చివరిగా కుట్టుకోవాలి. అదేవిధంగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న థ్రెడ్ని ఈ విధంగా మనం దేనికైతే కుట్టాలనుకుంటామో ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా క్లాత్ మీద పెట్టుకొని మనం ఫస్ట్ ఎలా అయితే కుట్టు వేసుకున్నామో దారానికి దగ్గరగా కుట్టు వేసుకోవాలి. డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఇదే విధంగా వేసుకోవాలి. చివరిగా వేసుకొని టర్న్ చేసుకుంటే చూశారు కదా, ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత ఈజీగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.